ఇది 31st నైట్ తీసిన వీడియో అనమాట. ఏంటి అప్పుడు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకోమాకనే, మా వారి ఫోన్లో తీస్తా అంతే. నాకు నెలలు పట్టిద్ది, ఆయన రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట పంపించమని. ఇదైతే ఆ రోజు అనుకోకుండా నైట్ బయటకు వెళ్ళామన్నమాట. అసలు ఎందుకులే చలికి బయటకు వెళ్ళొద్దు అనుకున్నాము, కానీ అనుకోకుండా వెళ్ళాము. అస్సలు అనుకోనిదే కొన్ని మంచి జరుగుతాయి అనమాట. ఇది ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద సెట్ వేసారనమాట. అందులో ఇలాగా వాటర్ ఫ్లో అవుతూ మంచి లైటింగ్స్ తోటి పెద్ద డీజే పెట్టి నైట్ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా దాని పక్కనే చిన్న స్నో వరల్డ్ లాగా చేసి పిల్లల కోసం యానిమల్స్ అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ మా వాడు చూడండి కోతి వేషాలు వేస్తూ ఇన్ని ఫోటోలు దిగుతున్నాడు. పైకి చూడడానికి పిల్లడు కానీ అన్ని కోచ్ అసలే చేస్తాడు అనమాట మా వాడు. దానికి తోడు మా పాప కూడా తోడైంది అనమాట. ఇంకా వీళ్ళతోటి క్యూట్ పిక్స్ అన్ని తీసేసుకుని కొంచెం లోపలికి వెళ్తే మన లేడీస్ కోసం క్లోత్స్, జ్యువెలరీ, అబ్బాబ్బా ఎన్ని ఉన్నాయండి అక్కడ. ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. లోపలికి షాపింగ్కి వెళ్ళానంటే 2.5 hours షాపింగ్ నాదే సరిపోయింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి అక్కడ ఒక సెట్ వేసారు, వాటర్ అలా ఫ్లో అవుతూ ఉండగా లైటింగ్స్ పెట్టేసి చాలా బాగా అనిపించింది. కానీ అది కింద కొంచెం డెలికేటెడ్గా ఉంది డ్యాన్స్ చేద్దామంటే. మా పాప డ్యాన్స్ చేయని అరుస్తుంటే అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు అతను మైక్లో, నో డ్యాన్స్ అండి, అది ఫ్లోరింగ్ చాలా వీక్గా ఉందని. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఉన్న 2 hours కూడా చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము. కొన్నిసార్లు అనుకోకుండా మనం చేసినవే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అనమాట. మా ఈ 31st నైట్ కూడా అలానే జరిగిందనమాట. మా పిల్లలు అయితే చాలా పిచ్చిగా ఎంజాయ్ చేశారు. నాకు ఇలాగా పిల్లలతోటి హస్బెండ్ తోటి బయటకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎంత బయట మనం వెళ్ళినా కూడా ఫ్యామిలీ టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఎందుకంటే నేనే చేసుకోను, ఎక్కడ ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయిపోతాను అని చెప్పేసి. ఇంకా ఇదైతే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుడ్ని వరస్ట్ అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోస్లో వాటిల్లో చూసి స్ప్రింగ్ రోల్ అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుంది అది ఇదని హైప్ని చూసి నేను కూడా అక్కడ స్ప్రింగ్ రోల్ ఉంటే తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ ఒక్క, ఏమీ లేదు. దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాని మీద ఏదో కొంచెం మసాలా వేసి అండ్ మైనస్ వేసి ఇచ్చాడు. టేస్ట్ ఎంత వరస్ట్గా ఉందంటే నిజంగా నా మీద నాకే కోపం వచ్చిందనమాట. పక్కనే చక్కగా ఇంత పొడుగున బజ్జీలు వేసి అమ్ముతున్నారు. ఫస్ట్ అవే తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ ఈ చాయిస్కి వచ్చి తీసుకుని మోసపోయానని నేనే ఫీల్ అయ్యాను అనమాట నా మొహం చూసుకుని. ఇంకా ఇక్కడ మా వాడు బాల్ ఆడుతున్నాడు చూడండి, అదొక పెద్ద ఫన్నీ అనమాట. మా వాడు బాల్ వేసి కాయిన్స్ గెలుచుకుని ఒక బుట్ట సంపాదించాడు. లాస్ట్ వీడియోలో చేతిలో పట్టుకుని ఉంటాను చూడండి, అది ఎంతొక ఫన్నీ మూమెంట్ అనమాట. వాడు నాకు ఆ బుట్ట వద్దు, నాకు ఈ బుట్ట వద్దు, నాకు నచ్చలేదని ఎంతసేపు గొడవ చేశాడో. చాలా ఫన్గా అనిపించింది. మేము నవ్వుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అందరినీ చూసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అనమాట. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అయితే. ఇంకా మేము కూడా మా పిల్లలతో పాటు చిన్నపిల్లల్లాగా అయిపోయాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనం లైఫ్లో ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా కూడా పిల్లలతో బయటికి వెళ్ళామంటే మనం చిన్న పిల్లలమే. ఎందుకంటే మనకు మించిన ఫ్రెండ్స్ వాళ్ళకు ఉండరు, వాళ్ళకు మించిన ఫ్రెండ్స్ మనకు ఉండరు అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అన్నది అది వాళ్ళ చాయిస్. కానీ మన దగ్గర ఉన్నంతవరకు మాత్రం వాళ్ళే మనకు ఫ్రెండ్స్, మనమే వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట. అలా ఉండాలి. అయితే ఇది నా ఒపీనియన్, నేను ఎవరికి చెప్పట్లేదు, ముందే చెప్తున్నాను. చాలా ఫన్నీగా అయితే గడిచిందనమాట ఆ రోజు నైట్ అయితే. ఇక్కడ చూడండి, నేను కొట్టిన బాల్స్లో 2 balls ఖచ్చితంగా తగిలినాయి అనమాట. అతను కూడా చూసి నవ్వుతున్నాడు నా హ్యాపీనెస్ని చూసి. లాస్ట్లో అరుస్తూ ఉండగా ఏ నాకు తగిలింది అన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ ఫన్ ఏంటంటే మేము టీ తాగుతున్నాం కదా, అవి వచ్చేసి మట్టి కప్స్ అనమాట. నేను మా వారిని సరదాగా ఏడిపించడానికి ఈ కప్స్ భలే ఉన్నాయి కదా, స్మెల్ కూడా చాలా బాగున్నాయి, ఇంటికి తీసుకెళ్దామని పాకెట్లో పెడితే మా వారు చిచ్చి ఇంత చండాలంగా తయారయ్యేవంటే నువ్వు పడేయని చెప్పి నా చేయి పట్టుకున్నారు. ఇంకొక పక్క నుంచి మా వాడు వచ్చి లేదు మా నేను పడేయొద్దున్నాడు, ఇంటికి తీసుకెళ్దామని నా చేయి పట్టుకుని లాగుతున్నారు. ఇటు పక్కన ఆయన, ఇటు పక్కన వాడు. మా పాప వీడియో తీస్తే కమాన్ అని అరుస్తుంది.